హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడ పిల్ల చెర్రీ. ఇప్పుడైతే నేను టమాటో బాత్ చేస్తున్నా. రోజు చేసుకునే ఉప్మాలా కాకుండా టమాటో అండ్ పసుపు వేసి చేస్తాం కదా, అల్లం పేస్ట్ అన్నీ వేసి అది చేస్తున్నాను. ఈ బాగా సాఫ్ట్ అయిన తర్వాత వాటర్ వేసేసి ఎసరు మరిగాక ఉప్మా వేసి ఉప్మా రవ్వ వేసేసి ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, తాలింపు గింజలు, వేరుశనగ గుళ్ళు, కరివేపాకు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. పసుపు, ఉప్పు. ఓకే, వీడియో పెట్టా కదా నిన్నటిది. ఆ వీడియోలో మా వారు ఏం తెచ్చారు అనేది, ఇది ఆనియన్ అండి. నేను ఏదైనా అర్జెంటుగా కట్ చేద్దాము వంటకి అనుకున్నప్పుడు ఇట్లా లోపల కుళ్ళిని వస్తే నేను పక్కన పెడతాను. అంటే ఇప్పుడు టైం ఉండదు కదా ఇవన్నీ సర్చ్ చేయడానికి, తర్వాత చేద్దామని అని. ఇప్పుడు ఉప్మాలోకి వేద్దాం అనేపాటికి ఇది లోపల ఇట్లాగా కుళ్ళినట్టుగా ఇట్లా ఉంది, పిచ్చి పిచ్చిగా. ఇప్పుడు దీన్ని సర్చ్ చేసి తీసే అంత చిరాకు వచ్చి నాకు పక్కన పెట్టేసి కర్రీ చేసినప్పుడు దీని సంగతి చూద్దాంలే అని పక్కన పెట్టేసి వేరే ఆనియన్ అయితే కట్ చేసి వేసాను ఉప్మాలోకి. అది ఇప్పుడు మార్నింగ్ పెట్టిన వీడియో, అది నిన్నటిది. సో మా వారు ఏం తెచ్చారు, ఏం కావాలో ఇంట్లోకి తీసుకురామని చెప్పా కదా ఫోన్ చేస్తే. నేనైతే గోధుమ పిండి చెప్తే ఈయన విడిగా తీసుకొచ్చేసినట్టున్నారు తెలియక. 1 కిలో చెప్పాను. ఇది 878 గ్రామ్స్ ఉన్నట్టుంది. నేను ఆశీర్వాద్ కొంటాను, మరి విడిగా తీసుకొచ్చారు. యాక్చువల్గా ఈరోజు బొబ్బట్లు చేద్దామని అనుకుంటున్నా. ఇది ఉంది కదా, దీంతో మైదాతో చేస్తే అన్హెల్దీ కాబట్టి. అండ్ మా పాప నెయ్యి తింటుంది, నెయ్యి తెప్పించాను 1 బాటిల్. ఇది వచ్చేసి 1/2 కేజీ బాటిల్ జిఆర్బి నెయ్యి. భలే ఉంది కదా, పూసలాగా లోపల. నాకు నెయ్యి అంటే భలే ఇష్టం. అండ్ మినపగుళ్ళు తెప్పించాను టిఫిన్స్లోకి, గారెల్లోకి, వాటిల్లోకి. ఇవి 1 కేజీ కంటే ఎక్కువే ఉన్నాయి. నేను 1 కేజీ చెప్పాను, ఎగ్జాక్ట్ తీసుకోలేరు కదా. అండ్ ఒక సోప్ తెప్పించాను. పాప నేను మైసూర్ శాండ్లే వాడతాం, మా హస్బెండ్ సంతూర్ వాడతారు. ఇద్దరిలో ఎవరిది ఫస్ట్ అయిపోతే వాళ్ళు యూజ్ చేయొచ్చులే అన్నట్టు ఒకటే తెప్పించాను. అండ్ ఒక ఆయిల్ ప్యాకెట్. నిన్న బందర్ వెళ్ళారంట మా వారు. బందర్లోని స్వీట్ పొటాటోస్ అక్కడ కనిపించినాయి అంట. సో ఇవైతే తీసుకొచ్చారండి స్వీట్ పొటాటోస్. వీటిని అయితే తర్వాత బాయిల్ చేస్తాను. స్వీట్ పొటాటోస్తో కూడా బొబ్బట్లు చేస్తారు, ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. నేను ఎప్పుడో ఒకసారి చూశాను, స్వీట్ పొటాటోతో ఉడకబెట్టి మ్యాష్ చేసి అందులో బెల్లం వేసి ఇలాచీ పౌడర్ వేసి పూర్ణం తయారు చేసి బొబ్బట్లు చేస్తారు. చాలా బాగుంటాయి. నేను ఒకసారి చిన్నప్పుడు చేశాను కూడా. చిన్నప్పుడు అంటే ఒక 8th క్లాస్లోనూ 9th క్లాస్లోనూ ఉన్నప్పుడు చేశాను, ఇంట్లో మా మమ్మీకి తెలియకుండా. సో చాలా బాగుంటాయి. కానీ ఈరోజు స్వీట్ పొటాటోస్తో చేయను, బొబ్బట్లు చేద్దామని అనుకుంటున్నా. ఇవాళ కానీ కుదిరితే రేపు కానీ కన్ఫామ్గా చేస్తాను, వీడియో అయితే తీస్తా. ఈరోజు అయితే స్వీట్ పొటాటోస్ అయితే బాయిల్ చేస్తాను. ఇదిగో ఇవైతే మంచిగా సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా. ఇందులో ఇప్పుడు ఎసరు అయితే పోసేస్తాను. 1.5 గ్లాస్ వేసాను, కొంచెం వేద్దాం. కొంచెం సాఫ్ట్గా చేస్తా ఈరోజు, నాకు గట్టిగా ఉంటే నచ్చదు. ఎసరు అయితే పోసేసాను. సాల్ట్ కూడా చెక్ చేశాను, కొంచెం తక్కువ అయితే వేసాను. అండ్ ఇదైతే ఆశీర్వాద్ డబుల్ రోస్టెడ్ సూజీ రవ్వ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇదైతే వేస్తా. మొన్న 1/2 కిలో ప్యాకెట్లో మా వారు లేకపోతే నేను మా పాప చేసుకున్నాం కొంచెం. ఇంకా మిగిలింది డబ్బాలోకి వేయకుండా వేరే బాక్స్లో అట్లా కవర్తో పెట్టి ఉంచాను. మరుగు త్వరగా మరగాలి.
త్వరగా మరిగిపోతే లాస్ట్లోని ఇదిగో ఈ దుర్గా నెయ్యి ఉంది కదా ప్యాకెట్, ఇదైతే పైన వేస్తా. అంటే కొత్త బాటిల్ ఓపెన్ చేయొచ్చు, కానీ ఇది ఉంది కదా, ఇవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్. దుర్గా నెయ్యి 10 రూపీస్ ప్యాక్స్ కూడా బాగుంటాయి, ఒరిజినల్గానే ఉంటుంది ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ. సో ఇది ఓపెన్ చేసేసి లాస్ట్లో పైన వేస్తాను. ఆ కొత్త బాటిల్ అయితే ఇప్పుడు ఓపెన్ చేయను, రేపు కానీ ఓపెన్ చేస్తా, లేదంటే ఈరోజు కానీ. ఇప్పుడు ఓపెన్ చేయాలని లేదు, చేయను. అట్లా చూసి మురిసిపోతాను. నెయ్యి అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నెయ్యితోనే కదా ఏ స్వీట్స్ చేసుకున్నా దానికి టేస్ట్ వచ్చేది. చాలా ఇష్టం. కానీ నెయ్యి చాలా కాస్ట్ కదా. ఇదివరకు మా ఆయన వాళ్ళ అమ్మమ్మ ఉన్నప్పుడు ఆవిడ చేసేవారు, మాకు అంత నెయ్యి కావాలంటే అంత నెయ్యి అసలు ఇంట్లోనే ఇచ్చేవాళ్ళు మాకే. మరి ఇప్పుడు మా అత్తయ్య చేస్తుందో లేదో నాకైతే తెలీదు. సో ఇంకా మేము బాటిల్స్ అయితే చేసుకుంటున్నాం. ఏంటో గైస్, పుట్టిందేమో లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో. నాకేమో అన్నీ కొంచెం కాస్ట్లీగా ఉండే ఇష్టం. కాస్ట్లీ అంటే మా స్థాయికి మాకు అవి కాస్ట్లీయే. నెయ్యి ఇష్టం, డ్రై ఫ్రూట్స్ ఇష్టం. చిన్నప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూస్, స్వీట్స్ అవే అడిగేదాన్ని. అట్లా ఇష్టం. ఇప్పుడు కొంచెం అంటే పర్లా, మా మమ్మీ ఏమడిగినా తీసుకొచ్చి పెట్టేది. అట్లా మా మమ్మీ పెట్టింది కాబట్టి నాకు కూడా అవి ఇష్టం అయి ఉంటాయిలే. నాకు అసలు అవి అలవాటు చేయకపోతే నాకు ఎందుకు తెలుస్తాయి అలాంటివి ఒకటి ఉన్నాయని. పాపం మా మమ్మీ మా డాడీ లేకపోయినా సరే కష్టపడి మాకు నచ్చిన ఫుడ్ కానీ మాకు నచ్చిన బట్టలు కానీ ప్రతిదీ లోటు లేకుండా కొనేది. అండ్ బంగారం కూడా దిగేసుకోకపోయినా ఒక ఆడపిల్లకే కావాల్సినవి చెవులీలు, పట్టీలు అట్లా కొన్ని కొన్ని అయితే అమర్చిందండి. ఇప్పుడు మా హస్బెండ్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నాకు తిండికైతే నేను ఏదన్నా అడగంగానే వెంటనే తీసుకొస్తారు. ఇది చేసుకోవాలని ఉందండి, ఇది చేస్తాను తీసుకురండి అని చెప్పంగానే ప్రతిదీ తీసుకొస్తారండి. కొంచెం అవి మనం తినలేము కదా, అవి కొంచెం కాస్ట్ ఎక్కువ కదా, మన బడ్జెట్ అది కాదు కదా, అట్లా అలాంటిదైతే లేదు. తినే దగ్గర కూడా కొంచెం మొహమాటంగా భయపడుతూ తినాల్సిన పరిస్థితి అయితే లేదు నాకు, దేవుడి దయ వల్ల. అది చాలు, హ్యాపీ. ఇంకా బంగారాల విషయాలకు వస్తే ఫ్యూచర్లో టైం బాగుంటే కొనుక్కుంటామేమో. అదిగో ఎసరైతే మరిగింది కదా, ఇప్పుడైతే రవ్వ వేసేస్తాను. కొంచెం పలుచగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసాను, ఎందుకంటే అది ఉడికేపాటికి గట్టి పడిద్దని. ఉప్మా ఇట్లా ఉడికేటప్పుడు పైకి బబుల్స్లా వచ్చి కిందకి పడతాయి కదా ఎగిరి, నాకు అసలు ఎంత కోపం వచ్చిద్దో అప్పుడు. స్టవ్ అంతా పడిద్ది, చేతుల మీద పడిపోతాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా, ఇంకా గట్టిగా అయిపోతుంది. చూసారా, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా, మంచి కలర్. ఇప్పుడైతే నెయ్యి వేసేస్తా పైన. అదిగోండి నెయ్యి పైన వేసా కదా, కనపడుతుందా మీకు? నేను వేయంగానే స్టార్ట్ చేయలేదు వీడియో, చాలా పడిపోయింది ముందే. ఇదిగో నెయ్యి పైన అట్లా తేలుతుంది కదా, ఇది కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నా మొత్తం అంతటికి ఫ్లేవర్ అనేది పట్టాలని. స్మెల్ అయితే సూపర్ ఉందండి. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం. బాయ్. నాకులాగానే కష్టపడి చిన్నప్పటి నుంచి మా డాడీ లేకపోయినా మా మమ్మీ కష్టపడి మా అక్కని నన్నైతే పెంచింది.
కానీ కొన్నిసార్లు మేము ఆమెని బాధ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా అక్కేమో తెలియదు కానీ నేను కూడా. సో అలా మంచిగా చూసుకున్న పేరెంట్స్ అండ్ పెళ్ళైన తర్వాత మా హస్బెండ్, భార్యాభర్తలు అన్న తర్వాత అందరికీ చిన్న చిన్న గొడవలు ఉంటాయి. కానీ ఎన్ని గొడవలైనా సరే కలిసి ఉంటారు కదా, వాళ్ళే నిజమైన భార్యాభర్తలు. చిన్న గొడవ వచ్చిందని విడిపోతే వాళ్ళు అసలు భార్యాభర్తలే కారు. ఎన్ని గొడవలైనా కానీ మళ్ళీ తనే నాకు కావాలి అని అనుకునే వాళ్ళదే నిజమైన ప్రేమ. సో అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ, అమ్మ అండ్ మా ఆయనకి. నాకు కావాలి, తింటా, ఇవ్వి చెప్పు. హాయ్ గైస్ చెప్పు. ముద్ది తినేవాళ్ళు కూడా అలా అడగరు, నాకు ఇది ఇవ్వలా అంట. నీకు ఇవ్వను పో. ఎలా అలుగుతావు? అలుగు. సరే నీకు ఇవ్వను, నీకు లేదు పో. ఇటు చూడాలి అలుగు. వీడియోలో చూపించు. వద్దా? అలిగిందండి, అలిగట్టు తిరిగింది. నీకు ఇవ్వను పో, నీకు లేదు. ఇవ్వండి. ఇక్కడైతే స్వీట్ పొటాటోస్ని బాయిల్ చేస్తున్నా శుభ్రంగా. ఒకసారి 2 సార్లు కడిగేసి, అన్నీ పెట్టలేదు, ఒక 4 ఎన్నో చిన్న చిన్నవి, ఒక 5 వదిలేశాను. మాకు ఇవి చాలు. కింద హౌస్ ఓనర్ గారికి కూడా ఒక 2 ఇస్తాను, పిల్లలు ఉన్నారు కదా తింటారు. మాకు సరిపోతాయి. ఎక్కువ తిన్నా ఈ కాళ్ళ నొప్పులు వస్తాయి అనుకుంటా కదా. ఇటు పక్క ఈ స్టవ్ అయితే పని చేయట్లేదు, అసలు మంట రావట్లా, ఏమైందో కానీ. ఈరోజైతే మా వారు ఇంట్లోనే ఉన్నారు. చెప్పాను ఈవినింగ్ తర్వాత క్లీన్ చేస్తాను అన్నారు. అసలు ఆన్ చేసి ఎంతసేపు వెలిగించినా కానీ మంటే రావట్లా. ఇదిగో ఇప్పుడు ఇటు పక్క ఇవి అయ్యాక కడిగి పెట్టాను రైస్. ఇదైతే పాలు. ఇది అయ్యాక అన్నం వండాలి, పాలు కాయాలి. నాకు పాపకి అయితే ఇందాక టీవీ చూస్తుంటే బిర్యానీ కనిపించింది. సో బిర్యానీ తినాలనిపించి బిర్యానీ తెమ్మంటే తీసుకొచ్చారు మా వారు. తను తినరంట, నాకు పాపకే. మా వారికి అయితే ఇదిగో అన్నం వండేస్తున్నాను. కర్రీ అయితే బయట నుంచి తెచ్చేసుకున్నారు, మాకైతే బిర్యానీ తెచ్చారు. సో ఇంక వాళ్ళు కర్రీ ఇప్పుడు వండను. ఈవినింగ్ టమాటో పచ్చడి చేస్తాను నైట్ డిన్నర్లోకి. ఇదిగోండి బిర్యానీ అయితే. మా వారైతే ఇదిగో గుత్తి వంకాయ కర్రీ అంట తెచ్చుకున్నారు. తనకి రైస్ వండితే తను కర్రీ వేసుకొని తింటారు. నేను పాప అయితే బిర్యానీ తింటాం. టీవీలో అమృతం సీరియల్ గుర్తుందా? చిన్నప్పుడు ఫేవరెట్. మేమైతే ఆ ఎపిసోడ్స్ అన్నీ పెట్టుకొని చూస్తున్నాము. అందులో బిర్యానీ చూపించారు ఇందాక. నాకైతే తినాలనిపించి సో బిర్యానీ తీసుకురామంటే తీసుకొచ్చారు, చికెన్ బిర్యానీ. ఇదైతే మినీ కాదు, ఫుల్లే. మా బాబుకి నాకు ఎక్కువ అయిపోతుంది. ఇదిగో ఇవైతే 2 కట్టాలు అండ్ అలానే రైతా కూడా 2 ఇచ్చారు. ఫుల్ ప్యాక్ కాబట్టి. సింగిల్ ప్యాక్ అయితే, మినీ ప్యాక్ అయితే ఒక్కొక్కటి ఇస్తారు కదా. సో అండ్ థమ్స్అప్ కూడా తెప్పించాను, ఆ రూమ్లో ఉంది. ఇదైతే గుత్తి వంకాయ కూర అంట. చూడడానికి అయితే బాగానే కనపడుతుంది. ఇక్కడ టేస్ట్ బాగుంటాయండి మేము తెచ్చుకునే దగ్గర. మా ఇంటి దగ్గరలోనే సాహితీ కర్రీ పాయింట్ అండ్ సాహితీ బిర్యానీస్ అని ఉంటుంది. సో మేము ఎప్పుడు తీసుకున్నా అక్కడ తీసుకుంటాము. ఇంటికి పార్సల్ తెచ్చుకోవాలంటే, బయటికి వెళ్ళి తినాలంటే చాలా చోట్ల ఉన్నాయి కాబట్టి చాలా ఆప్షన్స్. మా ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళి తింటాం. కానీ ఇంటికి తెచ్చుకోవాలంటే మాత్రం ఇప్పుడు మేము తెచ్చుకునే దగ్గర సాహితీ అనే దగ్గర చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఇవైతే ఇప్పుడు బాయిల్ అయినాయో లేదో చూసి నెక్స్ట్ రైస్ పెట్టేస్తాను, లేదంటే పాలు పెడతాను. ఇదిగో నైఫ్తో ఒకసారి గుచ్చి చూద్దాం. లేదు, కొంచెం చాలా అవ్వాలి. మూత పెడితే త్వరగా అవుతాయేమో. మూత అయితే తీసుకొచ్చి మూత పెడతా. ఇదిగోండి థమ్స్అప్ అంటే ఎంత ఇష్టం, ఎలా చూస్తుందో. ఆయన ఇవ్వలేదు, నేను బిర్యానీ తింటున్నాను. ఇంకా పీసెస్ చాలా ఉన్నాయి, ఒకటే వేసుకున్నాను. టైం వచ్చేసి 8:30 అలా అవుతుంది. ఫోన్ మొన్న మా పాప పగలగొట్టిన కాడి నుంచి ఎందుకో తెలియదు కానీ కెమెరా ఆన్ చేయగానే క్లీన్ ద లెన్స్ అని చూపిస్తుంది. క్లీన్ చేసినా కానీ అట్లానే వస్తుంది, కానీ మరి ఎందుకో తెలియట్లేదు. ఇప్పుడైతే మధ్యాహ్నం కొంచెం రైస్ వండాను కదా, మా హస్బెండ్ కర్రీ తెచ్చుకొని తిన్నారు. మాకేమో బిర్యానీ తెచ్చుకున్నాం కదా. ఇప్పుడైతే ఈవినింగ్ ఏదైనా చేస్తా అన్నా కదా,
కొంచెం టమాటో రైస్ చేసేయమన్నారు మసాలా తక్కువ వేసి. నాకైతే కొంచెం బిర్యానీ ఉంది, వైట్ రైస్ మధ్యాహ్నం చేసింది కూడా కొద్దిగా ఉంది. సో అందుకని స్టవ్ కూడా పనిచేయట్లేదు కదా, ఒక పక్కే వస్తుంది కదా మంట. అన్నము కూర విడివిడిగా ఉండాలంటే లేట్ అయిపోద్ది. ఒకటి వండాక మళ్ళీ అది దించేసి ఇంకోటి వండాలంటే ఒకే స్టవ్ మీద లేట్ అవుద్ది. కాబట్టి ఒకే దాని మీద టమాటో రైస్ అయితే కొంచెం మసాలా తక్కువ వేసి లైట్గా వేసి మసాలా చేయమన్నారు. సో టమాటో రైస్ చేద్దామని కిచెన్లోకి అయితే ఇప్పుడే వచ్చాను. ఓకే, ఇదిగో కావాల్సినవి అయితే టమాటోస్, ఆనియన్, పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు. ఆనియన్స్ ఒకటే వేస్తాను, ఒకటి తర్వాత సైడ్ నంచుకోవడానికి సలాడ్ లాగా తీసుకుంటారు కదా టమాటో రైస్లోకి కానీ ఫ్రైడ్ రైస్లోకి కానీ, అలా ఉంచుతాను. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా. నేను టమాటో రైస్ చేసింది షార్ట్ వీడియోస్లో ఉంది, చూడండి సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో. ఇప్పుడైతే నేను కుక్కర్లో ఏం చేయట్లేదు, గిన్నెలోనే చేస్తున్నాను. ఇదిగో నేను చేసే టమాటో రైస్కి టమాటో మసాలా అయితే రెడీ అయిపోయింది, గ్రేవీ. ఎయిటీ % దాకా టమాటోస్ కుక్ అయిపోయాయి. సో ఇక్కడైతే రైస్ కూడా కడిగి పెట్టేశాను, ఇప్పుడు వేసేస్తా. ఇందులో ఎసరు పోసేసి బియ్యం కూడా వేసేసి హైలో పెట్టి మూత అయితే పెట్టాను. అది పొంగొచ్చాక సిమ్లో పెడితే మగ్గిద్ది. ఈలోపు నిన్న తీసుకొచ్చిన సరుకులు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ సదిరేసుకుంటానండి. ఇప్పటి వరకు నేను సదిరిన సరుకులు ఏంటో చూపించేస్తాను. ఇవైతే మినపగుళ్ళు, ఇదైతే ఇడ్లీ రవ్వ, ఇదిగో పెసరపప్పు. మాకు చాలు, 1/2 kg అనుకుంటా, 2 times వస్తుంది, అయిపోయాక మళ్ళీ తెప్పిస్తాను. ఇది పచ్చిశనగపప్పు. ఇలాంటి చిన్న డబ్బాలు ఖాళీ లేవు, అందుకని వేయలేదు. ఇది ఉప్మా రవ్వ, మార్నింగ్ చూపించాను కదా, మిగిలింది ఇట్లా బాటిల్లోకి పోసేసా. ఇది ఉప్మా రవ్వే, కాకపోతే ఇది కొంచెం పాతది, రెండు మిక్స్ చేయడం ఎందుకులే అని ఇది ఇట్లా విడిగా ఉంచాను. ఇది వచ్చేసి గోధుమ పిండి అండ్ ఒక 4 eggs. ఇప్పుడైతే ఇవి ప్లేస్లో అవి పెట్టేస్తాను. ఇలాంటి డబ్బాలు ఒక 4-5 ఉన్నాయండి. మా పాప బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్ కింద వేసాము, అవి మిగిలినవి. సో యాక్చువల్గా ఇందులో వేస్తాను మినపప్పు అండ్ రవ్వ, ఈ రెండిట్లో వేస్తాను మినపగుళ్ళు రవ్వ. బట్ ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి క్వాంటిటీ, ఈ డబ్బాలు సరిపోక ఇంకా పెద్దగా ఉన్నాయని వీటిలో వేసేసాను. అయ్యో, ఇక్కడ నా టమాటో రైస్ ఎందాక వచ్చిందో చూద్దాం. మధ్య మధ్యలో ఇది చూసుకుంటూ ఆ వర్క్ అయితే చేస్తున్నాను. అయిపోవచ్చింది, చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది టమాటో రైస్. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1/2 గంట అయితే అయ్యిందండి. ఏం చేశానంటే స్టీల్ గిన్నెలో వండాను కదా, మొత్తం మగ్గేదాకా ఉంచితే మాడిపోద్ది, అడుగంటుతుందని కొంచెం చెమ్ముండంగానే స్టవ్ కట్టేసి దీని మీద అయితే మసాలా దంచుకునే రాయి ఉంటే బరువు పెట్టేశాను ఒక 1/2 గంట. ఇప్పుడే వచ్చాను, ఇంకా నేను మూత కూడా తీయలేదు. అదిగో జస్ట్ ఆ రాయి దించి కింద పెట్టాను, తీసి చూస్తున్నా. మీ ముందే తీసాను, చూద్దాం ఎలా ఉందా. చక్కగా అది ఆవిరంతా అట్లా ఉడికిపోయిద్ది, ఆ వేడికి అడుగంటుకోకుండా మంచిగా. ఆ వేడికే అది మంచిగా ఉడికిపోతుంది పర్ఫెక్ట్గా. ఓకే, అయిపోయింది, తినేయడమే.